ఓపెన్ టాక్కి స్వాగతం. అధికార పార్టీ గెలవాలంటే వచ్చే ఎన్నికల్లో చేసిన మంచి గురించి చెప్పుకోవాలి. ప్రజలకు మేలు చేశారని భావిస్తే ప్రజలే వారిని గెలిపిస్తారు. అయితే వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు, అది బహిరంగ సత్యమే. వైసీపీ మునిగిపోయే నావని ఎందుకంటున్నారంటే ఈ 4.5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం తప్ప అన్ని అరాచకాలే జరిగాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఏదో కుట్రలో కుతంత్రాలు ఏదో ఒకటి చేసి గెలవాలి. అందుకోసం వైసీపీ ఎంచుకున్న దారి ఏంటంటే ఫేక్లు సృష్టించటం. స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వైసీపీ సోషల్ మీడియా ఫేక్నే నమ్ముకుని ముందుకు వెళుతుంది తప్ప చేసింది చెప్పుకోవటం లేదు. తాజాగా నిన్న చంద్రబాబు గారికి సంబంధించి ఒక ఫేక్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా నిండా దాన్నే తిప్పుతున్నారు. అది ఫేక్ అని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే 5 రూపాయలు పేటీఎం చిల్లర కోసం తప్పగా చేసే పరిస్థితి అనుకోండి. సో ఇలాగే ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఎప్పుడైతే ఢిల్లీలో అమిత్ షాని కలవటానికి వెళ్ళారో ఆయన కలవక ముందే ఆయన కలిసినట్టు అమిత్ షా కాళ్ళ మీద పడినట్టుగా ఒక ఫోటోని అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళంటే ఫేక్లు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అయితే మనం ఫేక్ చేయక్కల. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడే ఫోటో ఉంది కదా, ఇది నరేంద్ర మోదీ గారు ఏపీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో కాళ్ళ మీద పడిన ఫోటో. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు, ఎడిటింగ్ లేదు. మీరు కావాలంటే ఆన్లైన్ నెట్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోండి. గూగుల్లో ఫోటోలు వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడిన ఫోటోలు వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే అది ఫేక్ కాదు కాబట్టి. మరి చంద్రబాబు గారి కాళ్ళ మీద పడింది ఒక ఫోటో కానీ వీడియో కానీ చూపించమనండి, చూపిస్తారా? చూపించలేరు. వాళ్ళు ఫేక్లు చేయటమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి వాళ్ళు చేసిన ఫేక్ ఏంటి, దాని ఒరిజినల్ ఫోటోలు ఏంటి, అసలు అది వేటివ్ న్యూస్ ఖండించిందా లేదా, అన్ని వివరాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇదిగో ఇదే వాళ్ళు క్రియేట్ చేసిన ఫోటో, ఇదే పైన కనపడేదే వాళ్ళు క్రియేట్ చేసిన ఫోటో. ఇక్కడ చూడండి, చంద్రబాబు గారు అమిత్ షా కాళ్ళ మీద పడినట్టుగా ఆ వార్త వేటివ్ న్యూస్లో వచ్చినట్టుగా ఒకటైతే ప్రచురించడం జరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు అని చెప్పి వార్త అయితే రాశారు. కానీ ఇది ఫేక్ వార్త. దీన్ని ఎవరు ఖండించారంటే ఈ వేటివ్ న్యూసే ఖండించింది. అయితే మీకు ఒరిజినల్ వార్త ఫేక్ వార్త అనేది వేటివ్ న్యూస్లో వచ్చేది తెలుసుకోవడం చాలా ఈజీ. ఈ వార్త ఇగో ఇక్కడ చూడండి, వేరొక వార్తను వీళ్ళు పైన ఫోటో కింద మ్యాటర్ తీసేసి యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో పైన చంద్రబాబు అమిత్ షా ఫోటోని ఎడిట్ చేసి పెట్టి కింద కొత్త మ్యాటర్ అయితే ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇదిగో వేటివ్ న్యూస్ ఇక్కడ కోడ్ ఇచ్చింది చూసారా? ఈ కోడ్ అనేది మీరు సెర్చ్ చేస్తే దీని ఒరిజినల్ వార్త ఏంటనేది తెలిసిపోద్ది. ఎందుకంటే అది ఫేక్ వార్త కాదా అనేది ప్రతి న్యూస్కి వేటివ్ న్యూస్ ఒక కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్తో మీరు సెర్చ్ చేస్తే దాని ఒరిజినల్ వార్త ఏంటనేది ఎప్పుడు వార్త అయినా సరే దాని ఒరిజినల్ వార్త వచ్చేస్తుంది. సో అలాగే వేటివ్ న్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి P4 P3 KQ అనే కోడ్ని సెర్చ్ చేస్తే వచ్చిన వార్త ఏంటో తెలుసా? ఇదిగో ఈ వార్త. ఇదిగో ఇక్కడ సెర్చ్ చేస్తే మీరైనా చెక్ చేసుకోవచ్చు. వెళ్ళిపోయి ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్ళిపోయి వేటివ్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ ఉండదు, ఒకసారి అందులోకి వెళ్ళిపోయి మీరైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇదిగో ఆ వార్తను ఇదిగో ఇక్కడ సెర్చ్ చేస్తే ఏమొచ్చింది? ఇదిగో ఈ కోడ్ ఒకటే, ఈ 2 కోడ్లు ఒకటే. కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఆ వార్తను వేటివ్ న్యూస్లో ప్రచురించారు. దానికి ఇచ్చిన కోడే ఇదిగో P4 P3 KQ అనే కోడ్, దానికి ఇచ్చిన కోడే. కానీ ఏం చేశారు వీళ్ళు? దాన్ని ఇదిగో ఈ విధంగా మార్చేశారు. పైన నరేంద్ర మోదీ చంద్రబాబు గారు ఫోటో పెట్టి కిందేమో ఇదిగో చంద్రబాబు గారు కాళ్ళు మొక్కడం చర్చనీయాంశంగా మారింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి ఒక వార్తను అయితే క్రియేట్ చేశారు. దీన్ని వేటివ్ న్యూస్ కూడా ఖండించింది. చంద్రబాబు గారికి సంబంధించిన ఈ వార్తను మేము ప్రచురించలేదు, మా లోగో వాడుకుని మా పేరు వాడుకుని దీన్ని ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు, దీని ఒరిజినల్ వార్త ఇదిగో ఈ వార్త అని చెప్పి వాళ్ళే ఇవ్వటం జరిగింది. ఫ్యాక్ట్ చెక్ వాళ్ళే, ఇదిగో వేటివ్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్. ఇది వేటివ్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళే దాని ఒరిజినల్ వార్త ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఫేక్ వార్త అని వాళ్ళే ఖండించడం జరిగింది. మరి ఈ 2 ఒరిజినల్ ఫోటోలు మీకు ఒకసారి చూపిస్తా, చూడండి ఒకసారి. ఇదిగో ఇది చంద్రబాబు గారు యోగా చేస్తున్నటువంటి ఫోటో. ఎప్పుడు యోగా డే సందర్భంగా, ఏదో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యోగా డే సందర్భంగా యోగా చేస్తున్నటువంటి ఫోటో. షూ కూడా లేవు చూడండి, కాళ్ళకి సాక్సులు మాత్రమే ఉన్నాయి, షూ లేవు, కాళ్ళకి సాక్సులు మాత్రమే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ వెనకమాల యోగా డే లోగో ఉంది. ఇదిగో ఇక్కడ ఇంకో మహిళ ఎవరో యోగా చేస్తున్నారు, చిన్న ఫోటో కూడా కట్ అయ్యి మనకు కనపడుతుంది చూడండి ఇక్కడ. సో ఇది దీని ఒరిజినల్ ఫోటో కదా. దీనికి అమిత్ షా ఫోటో చూపిస్తా చూడండి. ఇదిగో ఇది అమిత్ షా ఫోటో. అమిత్ షా ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ వంగినటువంటి ఫోటో. ఈ ఫోటోని ఏం చేశారు? చంద్రబాబు గారు ఆయన కాళ్ళు మొక్కినట్టుగా చేశారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇదిగో ఈయన తొడ మీద చేయబెట్టుకున్నాడు, బ్లాక్ కోటు అలాగే గోల్డ్ కలర్ షర్టు వేసుకున్నారు, పైజామా, కింద షూ కూడా చూడండి, ఇలాగే చేయి చూడండి, టై మీద పెట్టుకున్నాడు కదా. మీకు యాజ్ ఇట్ ఈస్ ఫోటో చూపిస్తా చూడండి. ఇదిగో ఇదే వీళ్ళు ఎడిట్ చేసిన ఫోటో. ఇదిగో చంద్రబాబు కాళ్ళకేమో షూ లేదు, అలాగే ఈయనేమో
తొడ మీద చేపెట్టుకున్నాడు, ఇదిగో ఈ ఫోటో. అంటే ఇప్పుడు మనం చూపించిన ఈ 2 ఫోటోలను కలిపి ఇదిగో ఈ ఫోటో కింద ఎడిట్ చేసి వే2 న్యూస్ను వాడుకుని, ఏంటంటే ఈ రోజుల్లో వే2 న్యూస్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, లోకల్ న్యూస్లో చాలా బాగా వేగంగా వెళ్ళే న్యూస్, కాబట్టి దాన్ని వాడుకుని ఈరోజు ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. అంతే తప్ప వాస్తవంగా ఆయన గెలవలేదు. ఈ వార్త ఎప్పుడు వచ్చింది? సాయంత్రం 7-7:30కి వచ్చింది. మరి చంద్రబాబు గారు అమిత్ షాని కలిసింది ఎప్పుడు? 10:30-11 గంటల మధ్య సుమారులో వెళ్ళడం జరిగింది. నేషనల్ న్యూస్లో ఆయన కాన్వాయ్ వెళ్తుంది కూడా ఢిల్లీలో మనం చూడవచ్చు. నేషనల్ న్యూస్లో నిన్న వచ్చింది, చంద్రబాబు గారు అమిత్ షా ఇంటికి వెళ్తున్న న్యూస్ వచ్చింది. అంటే 10:30-11 గంటల సమయంలో కలిస్తే వీళ్ళు 7-7:30కే ఫేక్ చేసి వదిలేశారు. అంటే సజ్జల భార్గవరెడ్డి ఎంత దిగజారిపోయాడు అంటే చివరికి చేసిందేమీ చెప్పుకోలేక ఇలాంటి ఫేక్లు క్రియేట్ చేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. అనేక ఫేకులను నేను ఇక్కడే నిలబడి అనేక ఫేకులు నేనే ఎండగట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఫేకు సోషల్ మీడియాలో. కాబట్టి ఎక్కడైనా చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని ఫేకులు చేసినా 2024లో మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం. మీరు ఓడిపోతున్నారని తెలుసు కాబట్టే మీరు ఫేకులు చేస్తున్నారు. నిజంగా గెలిచేవాళ్ళైతే మీరు చేసింది చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి ఫేక్ ఎడిటింగ్లు చేసి దానికోసం సమయం ఖర్చు పెట్టి ఇలాంటి ఎడిటింగ్లు చేసి అదంతా పెద్ద పనే కదా, అంత ఈజీ పనేం కాదు. 2 ఫోటోలను ఎడిట్ చేయాలా, వే2 న్యూస్ లాగా దీన్ని క్రియేట్ చేయాలా, దాదాపు 2-3 గంటల పని పట్టి ఉంటుంది. అంత కష్టపడి ఎందుకు చేశారయ్యా అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే చేసిన మంచి లేదు కాబట్టి. ఒక పక్క సొంత చెల్లెలే విమర్శిస్తుంది, నువ్వు మోడీ కాళ్ళ మీద పడ్డావని జగన్మోహన్ రెడ్డిని, ఇటు పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకని ఇప్పుడు చంద్రబాబు అమిత్ షా కాళ్ళ మీద పడినట్టుగా క్రియేట్ చేశారు. గతంలో ఎన్డీఏలోంచే చంద్రబాబు గారు 2019 చివరిలో బయటకు వచ్చేశారు. అప్పుడే చంద్రబాబు గారిని ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి మీద అంటే కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద కేసులు లేవు కదా. ఆయన ఏదైనా చేయడానికి ఆయన ఎందుకు భయపడి కాళ్ళ మీద పడాలా? సో ఇది వైసీపీ నీచ రాజకీయం. కాబట్టి వైసీపీ క్రియేట్ చేసే ఇలాంటి ఫేకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.